ఓకే. ఇది శ్రీకాకుళం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ యొక్క నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గాల సమగ్ర ఎనాలిసిస్. ఇక మనం ముందుకు వెళ్ళినట్లయితే విజయనగరం అక్కడ నుంచి కిందకి వద్దాం. విజయనగరం కాన్స్టిట్యున్సీలో ఎలా ఉంది పరిస్థితి? విజయనగరం కాన్స్టిట్యున్సీలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఎచ్చెర్ల మొదట ఎచ్చెర్ల గొర్ల కిరణ్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈశ్వరరావు గారు ఇక్కడ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి. ఎలా ఉండబోతుంది ఇక్కడ ఎచ్చెర్ల నియోజకవర్గానికి గొర్ల కిరణ్ కుమార్ గారికి కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఇక్కడ కూటమి అభ్యర్థులకు సంబంధించినటువంటి వ్యక్తికి పూర్తి స్థాయిలో అక్కడ ప్రచారంలో వెనకంజలో ఉండటం. ఓకే. ఎచ్చెర్లకి వచ్చినటువంటి ఒక అనుకూల వాతావరణం. సో స్థానికంగా గొర్రెల కిరణ్ కుమార్ తన యొక్క మాట శైలి, తన యొక్క నడవడిక పూర్తి స్థాయిలో అక్కడ ప్రజలకి అనుకూలంగా ఉండడం చెప్పొచ్చు. సో ఇక్కడ కూటమి వీక్గా ఉండటం గొర్రెల కిరణ్ కుమార్ కలిసి వచ్చిన అవకాశం. ఇక్కడ గొర్రెల కుమార్ సుమారు 6,000 ఓట్ల మెజారిటీ పైన 6,000 ఓట్ల మెజారిటీ పైన ఎడ్చెర్లలో గెలుపుకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వైసీపీ. రైట్కి పెట్టారు. ఓకే. రాజాం నియోజకవర్గం నుంచి తలే రాజేష్ గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ మినిస్టర్ కోండ్రు మురళీమోహన్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. వీళ్ళు ఎవరికి? సో ఇక్కడ రాజాం ఎస్సీ కాన్స్టిట్యూషన్ లో ఈ డాక్టర్ రాజశేఖర్ ఇతర కొత్త వ్యక్తి. సో రాజకీయ అనుభవం లేనటువంటి వ్యక్తిని మరి ప్రభుత్వం మరి అధికార పార్టీ మరి ఎలా ఇచ్చారనేది మనం వాళ్ళ సర్వేలకు తెలియదు. కానీ ఇక్కడ కొండ్రు మురళి స్థానికంగా అటు కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్గా చేశాడు, ఇటు టీడీపీలో అనుకూలంగా ఉంది. సో కొంత రాజకీయ పండిత నాయకుడు అయినప్పుడు కూడా ఇక్కడ రాజ్యాంగంలో పూర్తి స్థాయిలో ఇది టఫ్ ఫైట్ వస్తుంది. టఫ్ ఫైట్ ఉందా? ఓకే. ఇక్కడ ఎవరు గెలిచినా కూడా 500 నుంచి 1000 ఓట్ల మధ్య ఇది బయటపడే అవకాశం ఉంది. సో అవకాశం నా అంచనా ప్రకారం కొండ్రు మురళికి ఇది అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే. ఎడ్జ్లో కూడా టీడీపీకి అవకాశం ఎక్కువ. ఓకే. బొబ్బిల్ నుంచి ఈ శంబంగి చినాప్పల్ నాయుడు వైఎస్ఆర్సీపీ నుంచి బేబీ నాయన విజయకృష్ణ రంగారావు గారు వాళ్ళ బ్రదరు బేబీ నాయన ఇక్కడ నుంచి పోటీలో ఉన్నారు. సుజయకృష్ణ రంగారావు గారికి మరి ఆ స్థానం ఎందుకు ఇవ్వలేదని ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ఓకే. అన్నదమ్ముల్లో పంచుకున్నారు. బేబీ నాయన చిన్న ఆయనకి ఇచ్చారు. ఇక్కడ అన్నదమ్ములు పంచుకోవడం ఇది తల్లిదండ్రుల వారసత్వం కాదు, లేకపోతే ఆస్తులు కాదు. ఇక్కడ రాజకీయ వారసత్వం కాదు. ఇక్కడ సుజయ్ కృష్ణ రంగారావుకి బ్యాక్ బోన్ బేబీ నాయన తమ్ముడు. సో కాబట్టి రాజకీయ వెనక ఉండి రాజకీయ చేసే విధానం వేరుగుంటుంది, ప్రత్యక్షంగా దిగినప్పుడు గ్రౌండ్ లో వచ్చేటువంటి రియాలిటీ వేరుగుంటుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా పర్యటన చేయకముందు పూర్తి స్థాయిలో బొబ్బిలు మనం టీడీపీకి అనుకున్నాం. ఇక్కడ కొంత సమీకరణలు మారాయి. బొబ్బిల్లో కూడా అతి తక్కువ మెజారిటీతో సుమారు 2000 ఓట్ల మెజారిటీ లోగానే ఇక్కడ వైసీపీకి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ. అవును. విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎక్కువ భాగం మనకి ఈ సంబంగి చిన్నప్పల నాయుడు కూడా భయపడదు. ఒకవేళ ఆయన బయటపడితే నియోజకవర్గాలు భయపడదు. సో అంటే ఇక్కడ పరిణామక్రమాలు మారాయి. సో అతి తక్కువ మెజారిటీలో 2000 ఓట్లు బయటపడతాడు. ఓకే. చీపురుపల్లి నుంచి ఇక్కడ కీలకమైన రాజకీయ నాయకుడు బొత్స సత్యనారాయణ గారు అక్కడి నుంచి ఉన్నారు. ఈయన మీద పోటీ చేయడానికి కళా వెంకటరావు గారు గతంలో టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షులుగా కూడా. ఇక్కడ కళా వెంకటరావు గారికి చివరి క్షణంలో అది ఇచ్చారు. ఆయనకి బలంతంగా విధి లేనటువంటి సీనియర్ నాయకుడికి పెద్ద మొత్తం తెచ్చి ఇక్కడ పెట్టారు. కానీ ఇక్కడ చాలా మంది అంశం ఏంటంటే 1 సంవత్సరంన్నర క్రితం ఇదే ప్రజా చైతన్యం ఛానల్లో ముందుగానే 2024 సంవత్సరంలో ఏ పార్టీలోకి అధికారం వస్తుంది, ఎప్పుడు వస్తుంది, మొట్టమొదట బాంబు పేల్చిన ఛానల్ ఏదన్నా అంటే ప్రజా చైతన్యం. ఆ ప్రోగ్రాం చూసిన తర్వాత మిగిలిన జ్యోతిషులందరికీ కింద మొలకలు మొలిచి మేము కూడా పండితులమని చెప్పుకున్న సందర్భాల్లో ఈ మధ్య ఒకడు బాత్రూమ్ ఫ్లష్ ఊపుతూ మంత్రదండం పేరు చెబుతూ చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ పోటీ చేసిన జ్ఞానం వాళ్ళకి తెలియదు. ఈ బొత్స సత్యనారాయణ గారు విజయనగర పార్లమెంటుకి రూలర్ లాంటి వాడు. 2004లో ఒక్కసారి మాత్రమే తానుకి జీవితంలో ఇక ఓడిపోతాను అన్న సందర్భంలో కూడా ఎడ్జ్లోంచి బయటపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ గెలిచాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బొత్స సత్యనారాయణకి విజయనగరం పార్లమెంటరీ
సెగ్మెంట్స్లో చీపురుపల్లిలో ఇంతవరకు ఆయనకి ఎక్కడా కూడా ఓటమి అనేది లేదు. ఈసారి చీపురుపల్లిలో కూడా బొత్స సత్యనారాయణ గారు సుమారు 10,000 ఓట్ల మెజారిటీతో వైసీపీ తరఫున మళ్ళీ హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ తిరిగి మంత్రిగా కొనసాగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ గజపతి నగరం అప్పల్ నరసయ్య, బొత్స అప్పల్ నరసయ్య గారు. తర్వాత కూటమి తరపున ఈయన శ్రీనివాస్ కొండపల్లి. సో ఇక్కడ కూడా అన్నగారి యొక్క వారసత్వాన్ని వారి అడుగుజాడలు నడుపుతూ ప్రజలకు గజపతి నగరంలో ఎప్పుడు అందుబాటులో ఉండేటువంటి అప్పల నరసయ్య గారు కూడా ఈసారి భారీ మెజారిటీతోనే గజపతి నగరంలో కూడా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, రైట్. నెల్లిమర్ల నుంచి అప్పల్ నాయుడు గారు మరియు లోకం మాధవి గారు జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ విజయనగరం ప్రాంతంలో కూటమి అభ్యర్థులకు కూటమి నుంచి సరైనటువంటి సపోర్ట్ లేకపోవడం తెలుస్తుంది. ఈ సపోర్ట్ లేని కారణం చేత ఇక్కడ పూర్తి స్థాయిలో తెలుగుదేశం బలంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. లోకం మాధవి గారు పోటీ చేస్తున్నారు. ఆ ప్రాంతంలో జనసేనకు ఇవ్వడం వలన అక్కడ ఉండేటువంటి బీసీ ఓట్ బ్యాంక్ అంతా కూడా మనకు చంద్రబాబు గారి యొక్క వ్యతిరేకత అప్పల్ నాయుడికి అనుకూలంగా మారుతుంది. ఇక్కడ అప్పల్ నాయుడు కూడా సుమారు 6,000 పైచీలకు మెజారిటీతోనే వైసీపీ నుంచి గెలిచే అవకాశాలు ఎక్కువ. విజయనగరం లోకల్ నుండి కోలగట్ల వీరభద్రస్వామి, విజయలక్ష్మి, గజపతి రాజు ఇక్కడ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గతంలో ఈయన డిప్యూటీ స్పీకర్ గా చేశారు, ఇప్పుడు కూడా డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు కోలగట్ల వీరభద్రస్వామి. ఇక్కడ వైశ్య సామాజిక వర్గం ప్రత్యేక ఇక్కడ విజయనగరం కళింగ వైశ్య కమ్యూనిటీ సంబంధించినటువంటి వ్యక్తి. ఇక్కడ ఓట్ బ్యాంకు రాజులకు ఎంత ఉన్నదో వైశ్యులకు ఎంత ఉంది, దాంతోపాటు బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది. ఇతను పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ విమర్శ లేకుండా సెకండ్ టైం మళ్ళీ పూర్తి స్థాయిలో వీరభద్ర విజయనగరం నుంచి మరొకసారి ఓటమి చేస్తున్నారు. సో ఇక్కడ విజయనగరం పార్లమెంటులో ఉన్నటువంటి 1, 2, 3, 4, 5, 6, 7 నియోజకవర్గాల్లో 7 వైసీపీ, 1 టీడీపీ. 6 వైసీపీ, 7 టీడీపీ. 6 టీడీపీ. ఓకే. సో కాబట్టి ఇక్కడ వైసీపీకి 8లో 1 మాత్రం పోతుంది. అది టఫ్ ఫైట్లో రాజాం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. క్లియర్. ఓకే.